మామా కాముడు వచ్చేసాడు. ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు? ఈ సామాన్లన్నీ దించాలిరా. పట్టుకో, స్కూటర్ పట్టుకో. నాన్న, నువ్వు రాసిచ్చిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను, వింటున్నావా? ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు? అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా. నేనెంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు? ఆకులు వేసేసారట. వాడు ఏమన్నా అరవలో చెప్పాడా? నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ చేతించగా చేతులు కడుక్కొని మరి వడ్డించు. సరేనా? నువ్వు అన్నం తీసుకెళ్ళు. సరే సరే వెళ్ళి ఉమ్మేసిరా. నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు. అన్నంలో ఉమ్మేయగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు. పాత్ర తీసుకో. నాన్న, నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే, ఎంత 532 రూపాయలు చిల్లరా. రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను సారా. అదంతా తర్వాత రసీదు ఇవ్వరా. 32 రూపాయలు చిల్లరా. ఇందా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే, రసీదురా. నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు. రసీదు అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. అయ్యో చేప, అపచారం అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. అయ్యో దప్పడంలో వేసావే. అయ్యో ఏదిరా, ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతోంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం, ఎలా బయటికి తీస్తాం? చేపలు పెట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గరిటెందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిట ఉంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిటా? నువ్వు గరిట తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పనులు మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్. క్లాసులు కింద అబ్బా, పడుతున్నాయి. ఒక్క గరిట తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం నన్ను ఏం చేయమంటావు? పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? అమ్మో! తమ్ముడు, దప్పడం అంటే దప్పడం, పేరు శాస్త్రి దప్పడమే. బేస్ బేస్ గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటయ్యా చెప్పేది? చూడు, చిన్న చేపని ఎనవేసే పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలో ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి ఒక్క మాట వినరా, అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు. ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నాన్న, అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే, తగ్గరా. ఏది ఏమిటి? తాంబూలం పెట్టే. నాకేం తెలుసు? నీ చేతికేగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తాంబూలం పెట్టి దప్పడంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. ఏయ్! ఓ, దేవుడు తగిన శాస్తి చేసాడులే. నువ్వు పెద్ద భక్తుడివి, భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా.